సరే సరే, నేను చెప్తాను. బావతో నేను మాట్లాడతాను కదా, ఓకేనా? వీడేంటి డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తున్నాడు? బావా బావా బావా, ఏవేంద్రా? వాడు వస్తున్నాడు బావా. వాడంటే ఎవడ్రా? నువ్వు ఎదురు పెట్టుబడి పెట్టి మరీ వాడితో పేకట ఆడిస్తున్నావు కదా, వాడే ఆ కోట వేస్తున్నాడు. నమస్కారం చైర్మన్ గారు. నమస్కారం మేడం. ఆయన సారు అని తెలుసు, నేను మేడం అని తెలుసా మీకు? భలేవారే, రాముడి పక్కన సీత ఉంటుంది కానీ సోర్పడంగా ఉండదు కదమ్మా. ఓహో, మా బావ రాముడు, మా అక్క సీత, మరి నేనెవరిని? నువ్వు లక్ష్మణుడివి, నేను ఆంజనేయుడిని అన్నమాట. తెల్లారింది కదండి, ప్యాకాటికి బయలుదేరాను. మీ బ్లెస్సింగ్స్ కావాలి. ఏంటి కోటయ్య, ఈ మధ్య పేకాట్లో నీ హ్యాండ్ బాగా రైజ్ అవుతుందంట మా ఆయన చెప్పారు. ఆ రేంజ్ లేదు, ఏం లేదమ్మా. పేక ముక్కలు కలిపి కలిపి ఇంట్లో గరిటెలు తిప్పి తిప్పి ఇదిగో రేకలు ఎప్పుడు అరిగిపోయాయి. ఈ అదృష్టం అంతా అయ్యగారి సెలవు వల్లే. ఆయన అలా అలా నచ్చేశాడు, ఇలా పెట్టుబడి పెట్టాడు. దాంతో నా లెవెల్ అలా అలా ఎక్కడికో వెళ్ళిపోయింది. తర్వాత ఏమైపోతుందో నాకే తెలియట్లేదు. అవును, నువ్వు ఇలా ప్యాకెట్లో గెలుస్తున్నావు అని చెప్తే ఇంట్లో ఎవరు షాక్ అవ్వలేదా? అయ్యో, ఎందుకు షాక్ అవ్వలేదు సార్? వాళ్ళ కాలు కింద భూమి కదిలిపోయినట్టు ఫీల్ అయిపోయారు. ఇదంతా మా బావ వల్ల అని ఏమైనా చెప్పావా ఏంటి? అయ్యో భలేవారండి, అలా ఎలా చెప్తానండి? అవన్నీ సీక్రెట్స్ కదా. సరే మనం బయలుదేరదాం ప్యాకెట్కి. ఉండు, డబ్బులు తీసుకొస్తాను. ఆటలో ఎలాగూ మనమే గెలుస్తాం కదా, ఇంక డబ్బులు తేవడం ఎందుకు? నిన్ను గెలిపించడానికి. నన్ను గెలిపించడానికి అంటాడేంటబ్బా? సార్ ఇదిగో మీ వాడు అప్పుడప్పుడు ఏదో తేడాగా మాట్లాడుతున్నారు సార్, అదే అర్థం కావట్లేదు. అదేం లేదు కోటయ్య, ఎటు నువ్వే గెలుస్తావు. కానీ పొరపాటున అటు ఇటైనా పెట్టుబడి ఉండాలి కదా. అందుకే అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. అంటే సేఫ్ సైడ్ కోసం అంటారా? అలా అయితే పర్లేదండి. కానీ మీరు టచ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నా హ్యాండ్ తెల్లైంది లేదండి. నువ్వు హ్యాపీగా ఉన్నావు, మరి నీ ఫ్యామిలీ? అదే మీ ఆవిడ, మీ పిల్లలు, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా? అందరూ హ్యాపీయేనండి, కానీ నా కొడుకు గురించే నా దిగులంతా.